నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. సుడిగాలి సుధీర్ ఒకప్పుడు కమెడియన్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. చాలా వరకు షోస్తోని తన కామెడీతోని చాలా వరకు అయితే ఫ్యాన్స్ని తను కూడగట్టుకున్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తను చేసిన సినిమాకి ప్రమోషన్స్కి కూడా రావట్లేదని చెప్పేసి ఆ సినిమా నిర్మాత అయితే ఒక వేదిక మీదనే చెప్పడం జరిగింది. ఇంతకు అసలు ఏం జరిగింది, ఆ డైరెక్టర్ ఇంకా ఈ హీరో సుడిగాలి సుధీర్ ఎందుకు ఆ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనట్లేదు అనే అంశం అయితే ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే సుడిగాలి సుధీర్ ఒకప్పుడు జబర్దస్త్లో తనదైన కామెడీతోని అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి అంచెలంచెలుగా హీరోగా ఎదిగి హీరోగా కొన్ని సినిమాలు తీస్తూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఒక గోట్ అనే సినిమాకి హీరోగా చేసి ఆ సినిమా ప్రమోషన్స్కి రావట్లేదని చెప్పేసి నిర్మాత చాలా బాధపడుతున్న వైనం, ఆ డైరెక్టర్ కూడా సపోర్ట్ చేయట్లేదని చెప్పి బాధపడుతున్న వైనం. ఇంతకు అసలు ఏం జరిగిందంటారు సార్? అంటే ప్రొడ్యూసర్ ఆందోళన వ్యక్తం చేస్తుంది ఏంటంటే సుడిగాలి సుధీర్ డైరెక్టర్ టీంతో దగ్గరగా ఉన్నాడు అని. డైరెక్టర్తో వీళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి, ప్రొడక్షన్ రోజు నుంచి ఉన్నాయి. తర్వాత ఆ సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి దివ్యభారతి అనేటువంటి అమ్మాయితో డైరెక్టర్ గారు మిస్బిహేవ్ చేశారు అనేది కూడా ఒక ఆరోపణ చేస్తున్నాడు ఆయన. ఛాంబర్లో రకరకాలుగా వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చేసుకుని ఉన్నారు. సో ఈ సినిమాకి సంబంధించిన గొడవ అంతా అక్కడ నడుస్తోంది. తను ప్రమోషన్స్కి హీరో రావడం లేదు, డైరెక్టర్ రావడం లేదు. డైరెక్టర్ రాకపోవడానికి ఇష్యూస్ ఉన్నాయి, కానీ సుధీర్తో ఇష్యూస్ లేవు. కానీ సుధీర్ డైరెక్టర్ కంట్రోల్లో ఉన్నాడు, అందుకని డైరెక్టర్ ఇతన్ని వెళ్ళనివ్వటం లేదు అనేది ఈయన ఆరోపణ. సుడిగాలి సుధీర్ బహుశా నేను అనుకోవడం ఈ గొడవల మధ్య ఈ సినిమాని భుజానేసుకోవటం అనేది ఇబ్బందికరం అవుతుంది అని అనుకుని దూరంగా ఉన్నాడేమో అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఒక వివాదాస్పదమైన ప్రాజెక్టుని భుజానేసుకుంటే ఆయనకు తెలిసి ఉండొచ్చు ఎవరెవరు శత్రువులుగా మారుతారు అనేది. తన కెరియర్ ప్రధానం కాబట్టి తన కెరియర్కి ఈ ప్రమోషన్స్లో పాల్గొనటం అనేది హెల్ప్ అవుతుందని అతను అనుకుంటూ ఉండకపోవచ్చు. అందుకని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు. ఈ సినిమా పోతే ఇంకొక సినిమా చేసుకుంటాం, కానీ దీని ద్వారా డ్యామేజ్ అయ్యేటువంటి ఇమేజ్ని మళ్ళీ కూడగట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకని ఈ వివాదాస్పదమైనటువంటి ఏరియాలో ఉండటం మంచిది కాదు. అంటే అక్కడికి వెడితే డైరెక్టర్ ఇతను ప్రొడ్యూసర్ స్టాండ్ తీసుకున్నాడు అని గొడవకు దిగే అవకాశం ఉంది. అలా కాకుండా అతను ప్రమోషన్స్కి వెళ్ళకపోతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ స్టాండ్ తీసుకున్నాడు అని ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున అతను ఒక వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంకో కార్యక్రమంలో బిజీ అయిపోయాను, ఇది ఎప్పుడో మొదలైన సినిమా, మధ్యలో వీళ్ళు ప్రమోషన్కి రమ్మంటే నేను రాలేకపోయాను, టెక్నికల్ ఇష్యూస్ పర్సనల్ ఇష్యూస్ వలన రాలేదు, కానీ నేను సినిమాని ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. పైగా ఈ రిలీజుకు సంబంధించి ఈ పబ్లిసిటీ వ్యూహాన్ని ముందుగా నాతో చర్చించలేదు, అందుకని నన్ను డైరెక్టర్ టీంలో ఉన్నాడు, ఇతను డైరెక్టర్తో సన్నిహితంగా ఉన్నాడు, ఇలాంటి మాటలు కూడా ఆయన మాట్లాడేసిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళటం కరెక్ట్ కాదు, అందుకని ఆగిపోయాను. ఇలా తన వ్యవహారాన్ని జస్టిఫై చేసుకోవడానికి 100 రకాల ఆర్గ్యుమెంట్లు తయారు చేసుకుని ఉండుంటాడు. అతను చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం దొరికిందంటే వెళ్ళకపోవటం వల్ల. కాబట్టి వెళ్ళకపోవటం బెటర్ వెళ్ళటం కన్నా అని సుధీర్ అనుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ గొడవ ఉన్నది డైరెక్టర్తో గొడవ ఉంది కాబట్టి తను ఆ ఏరియాకి వెళ్ళటం కెరియర్ పరంగా ఇబ్బంది అని అనుకుని ఉండొచ్చు. రెండోది, ప్రొడ్యూసర్ గారు తన వెర్షన్ తాను చెప్తున్నాడు. ప్రొడ్యూసర్తో వీళ్ళకి ఇంకా ఇష్యూస్ ఉండొచ్చు, ఎవరికి హీరోకి కూడా ఉండొచ్చు, సుధీర్కి కూడా ఇష్యూస్ ఉండొచ్చు. తను రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేస్తే అది ఇబ్బంది అవుతుంది, అది కూడా తన కెరియర్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని డైరెక్టర్ వెనకాల దాక్కుని ఆ జరిగే దానిలో ఏదైనా మంచి జరిగితే అది తనకి దక్కుతుంది అనుకుని కూడా అలా వ్యూహాత్మకంగా వెనకాల సైలెంట్గా ఉండిపోయి ఉండొచ్చు. ఆయన అన్నట్టుగా కేవలం డైరెక్టర్ గారి కంట్రోల్లో ఉండి అతను అవాయిడ్ చేస్తున్నాడు అన్న మాట కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు.
పర్సనల్ కెరియర్ ఎజెండాతోనే సుధీర్ ఈ కార్యక్రమాలు అవాయిడ్ చేస్తున్నాడు అనేది వాస్తవం. అందుకని ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అవును సార్. వాళ్ళు మనకు ఒక పాత సామెత ఉంది, నోటితో పలకరించి నొసటితో వెక్కిరించినట్టు అని. అలా వీళ్ళు నోటితో పలకరించుకుంటారు, నొసళ్ళతో వెక్కిరించుకుంటారు కూడా. అలా డ్యూయాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. బయట విపరీతంగా నటిస్తారు. ఇప్పుడు తెర మీద హీరో హీరోయిన్లు మాత్రమే నటిస్తారు. తెర మీద హీరో హీరోయిన్లు మాత్రమే నటిస్తారు. తెర బయట డైరెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు నటిస్తారు. అందుకని ఈ ప్రొడ్యూసర్ గారి వ్యవహారంలో నటన కూడా మిక్స్ అయి ఉండొచ్చు. దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే అప్పుడు సుధీర్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది తెలియాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి, అంటే ఈ వివాదం ద్వారా సినిమాకి ఒక బజ్ అయితే క్రియేట్ అవుతుంది. జనాలకు ఒక క్యూరియాసిటీ జనరేట్ అయింది. జనం ఈ సినిమాని చూస్తారా లేదా అనేది పక్కన పెట్టినా ఈ వివాదం ద్వారా అది జనంలోకి వెళ్ళింది. గోట్ అనేటువంటి పేరు తెలిసింది జనాలకి. ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ హీరో అని, దివ్యభారతి అనేటువంటి అమ్మాయి హీరోయిన్ అని, ఈ సినిమాకి డైరెక్టర్ ఫలానా అని, నరేష్ అతని పేరు, అతను డైరెక్టర్ అని, ఈయన ప్రొడ్యూసర్ అని, ఈ జ్ఞానం అయితే ఈ వివాదం ద్వారా ఆడియన్స్కి కన్వే అయింది. సో సుధీర్ రాకపోవడం వలన కూడా ఈ సినిమాకి మేలే జరిగింది.